మన ప్రభువును రక్షకుడును ప్రభైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, అనుదినపు వాగ్దానం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఎంతగానో ఈ పరిచర్యలో సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఉదయకాలమందు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి నేటి వాగ్దానం పరిశుద్ధ గ్రంథం నుంచి దావీదు రచించిన కీర్తనలు 5వ అధ్యాయము 1వ వచనం. యెహోవా, నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యముంచుము. ప్రియులారా, ఈ ఉదయకాలమందు మరి మనతో మాట్లాడుతున్నటువంటి సంభాషణ ఎవరైనా కూడా, లేకుంటే మనము మాట్లాడేటువంటి సంభాషణ అది ఎలా ఉండాలంటే ఇష్టపూర్వకంగా ఉంటేనే అవతల వ్యక్తి మన మాటలు వినటానికి ఇష్టపడతారు. కాబట్టి ఉదయకాలమందు దేవునికిని మనకు కూడా ఎంతగానో మరి సంభాషణ ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాగ్దానం ద్వారా ఉదయకాలమందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరి దేవునికి నీకు ఎలాంటి సన్నిహితం ఉందో నాకైతే తెలియదు, కానీ దావీదు భక్తుడు ఎలా సెలవిస్తున్నాడు, యెహోవా, నా మాటలు చెవిని పెట్టుము అనగా దావీదు భక్తుడు మరి దేవునితో మాట్లాడుతున్నాడు, అంటే సంభాషిస్తున్నాడు. అయ్యా, నేను నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను అని దావీదు భక్తుడు సెలవిచ్చిన రీతిగా ఎంతమంది నేటి దినాల్లో దేవుణ్ణి మాట్లాడటానికి అనగా దేవునితో సంభాషించటానికి, దేవునితో మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు. ప్రియులారా, ప్రార్థన అనగానే మనకు ఎంతగానో ఎన్నో పనులు, మరి ఎంతగానో మరి మనం ఎన్నో ఆలోచన చేస్తాం. టైం గురించి ఆలోచిస్తాం, పనుల గురించి ఆలోచిస్తాం. కాబట్టి ఉదయ కాలమందు దేవుని యొక్క మాటలను వినడానికి, దేవునితో సంభాషించటానికి, దేవునితో మాట్లాడటానికి మనం ఇష్టపడినట్లయితే దేవుడు అంటున్నాడు, వారి యొక్క ధ్యానం మీద దేవుడు లక్ష్యం ఉంచుతాడంట. అనగా నీవు దేవునితో మాట్లాడేటువంటి వారవైతే, అనగా దేవుని బిడ్డగా, దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడిగా దేవునితో సంభాషించుటకు, దేవునితో మాట్లాడటకు నువ్వు ఇష్టపడినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అనగా వారి యొక్క ప్రార్థన నేను వింటాను అంటున్నాడు, వారి ప్రార్థన వైపు నేను లక్ష్యం ఉంచుతాను అంటున్నాడు. కాబట్టి మనుషులతో మాట్లాడటానికి ఇష్టపడతాం, మనుషులతో మరి సంభాషించడానికి ఇష్టపడతాం, మనుషులతో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతాం. ప్రియులారా, ఉదయకాలం మందు దేవునితో కూడా మాట్లాడని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. కాబట్టి నువ్వు దేవునితో మాట్లాడుతున్నావా, దేవునితో సన్నిహితం కలిగి ఉన్నావా, దేవునితో సంభాషిస్తున్నావా? అయ్యా, నా సమస్య ఇది, నా పరిస్థితి ఇది, నా కుటుంబం ఇది, నా భర్త పరిస్థితి, నా పిల్లల పరిస్థితి ఇది అని దేవునితో మాట్లాడటానికి నువ్వు ఇష్టపడుతున్నట్లయితే ఉదయకాలం మందు దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ప్రియులారా, ఈ వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మహాగణుడైన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాలం మందు తండ్రి, మీ బిడ్డలతో ఎంతోమందితో మీ వాగ్దానం చేత అనుదినము ప్రభు మీరు మాట్లాడుతున్న మీ శ్రేష్టమైన మాటలు బట్టి వందనాలు. ఈ మాటల ద్వారా అనేకులు బలపరచబడుతున్నారు ప్రభా. నేటి వాగ్దానం చేత మీరు మమ్మలను బలపరిచిన మీ మాటలు బట్టి వందనాలు. నిజమే నాయన, దావీదు భక్తుడు నా మాటలను చెవిని పెట్టుమని నీ వాక్యం సెలవిస్తుంది. నిజమే ప్రభా, మేము మా యొక్క సంభాషణ అనగా మా యొక్క మాటలు మేము ఎవరితో మాట్లాడాలని ఇష్టపడుతున్నాం అది నీకు తెలుసు నాయన. అయ్యా, నీకు సన్నిహితముగా, నీకు దగ్గరగా, నీకు సమీపముగా మా ప్రతి కష్టము, బాధ, సమస్య, ఇరుకు, ఇబ్బంది, వ్యాధి, బాధ, బలహీనత అన్నీ కూడా నీతో పంచుకోవటానికి, నీతో మాట్లాడటానికి నీ కృప మా అందరికీ సహాయం చేయమని, అయ్యా ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని, మరి తండ్రి నీ కృపను చూపించి ప్రతి బిడ్డని ముందుకు నడిపించమని మా ప్రభును, మా రక్షకుడును, మీ ప్రియ కుమారుడిని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి బ్రతిమలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభుకి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.